రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసి కాలయాపన చేస్తుందని బాజిరెడ్డి జగన్ ఆరోపించారు. ఎల్లినో ప్రభావం వల్ల వర్షపాతం లేని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డిచ్పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల అభ్యున్నతి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి రైతుల సమస్యలపై అవగాహన లేదని, గ్రామంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని ఆయన ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుల పేరుతో రూరల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మొరం, ఇసుక, చెరువుల మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. మంచిప ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులను రెచ్చగొట్టి ప్రాజెక్టు పనులు నిలిపివేశారని, రూరల్ నియోజకవర్గంలో సిరికొండ వరకు రైతులకు సాగునీరు అందకుండా చేశారని, గడుకులు గ్రామం వాగుపై వంతెన నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువస్తుందని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తన వైఖరిని మార్చుకుని ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని బాజిరెడ్డి జగన్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, ఒడ్డం నర్సయ్య, నీరడి పద్మరావు, దాసరి లక్ష్మీ నర్సయ్య, దేవనగర్ సర్పంచ్ యూసఫ్, పాసం కుమార్, చిరివెరి గంగదాస్, బట్టు సంజయ్, నవీన్ పటేల్, మైపల్ యాదవ్, వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, గోవర్ణ నాయకత్వం, జగనన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు ఆహ్వానించగానే నిజామాబాద్ రూరల్ నాయకులందరూ కలిసి పెడుతున్నాం ప్రెస్ మీట్. అంటే మీరందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మేము కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతోటే ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఈ పాలన చూస్తున్నామో, ఈ పాలన వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో దాని గురించి మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా రైతులు గతంలో అంటే ఒక 60 సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మన భారతదేశం ఏర్పాటై ఇండిపెండెన్స్ వచ్చి రిపబ్లిక్గా మారిన తర్వాత భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్ర సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తమిళనాడు నుంచి అప్పుడున్నటువంటి మన తెలంగాణను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఏర్పాటైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే మొన్నటి వరకు, మొన్న కేసీఆర్ గారి పాలన కాకుండా అంతకు ముందు కేసీఆర్ గారి పాలన తర్వాత మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలన ఏదైతే వచ్చిందో, ఈ కాలం ఏదైతే ఉందో ఈ 3 సంవత్సరాలు రైతన్నలు ముఖ్యంగా విపరీతమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. మనము తెలంగాణ కోసం పోరాటం ఎందుకు చేస్తాం? గతంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి నినాదం తీసుకొని మలిదశ ఉద్యమము ఒక తారాస్థాయికి తీసుకుపోయి మరి ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి మన కేసీఆర్ గారు కొట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణ. ఎందుకంటే అప్పట్లో మన రైతులు ఏ రకంగా కష్టాలు పడుతుండే అంటే, టైంకు కరెంట్ ఉండకపోతుండే, సరైన నీళ్ళు ఉండకపోతుండే, మన పక్కనే మన తలాపున పోచంపాడు ప్రాజెక్టు ఉన్నా కూడా ఆ నీళ్ళని చూసుకుంటూ కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి తప్ప మన రైతుకు ఒక చుక్క నీళ్లు లేకుండా ఆ ప్రాజెక్టు కట్టి మొత్తం నీళ్ళని కూడా ఆంధ్రాకి తరలించకపోయినరు. అదేవిధంగా కింద కృష్ణా నది ఉన్నా కూడా
ఆ నది మీద ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో శ్రీశైలం కానీ ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కానీ నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ కూడా దిగువన ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి తరలించకపోయింది. మరి దీని గురించి కొట్లాడడం అవసరం. అది ఒక్కటే కాదు, రాజకీయంగానే కాదు, రైతన్నలకు అవమానాలు, రైతన్నలకు ద్రోహము, మరి అదేవిధంగా నిధులన్నీ కూడా అటే తీసుకుపోతున్నారు. నియామకాల్లో కూడా ఆంధ్ర పాలకుల, ఆంధ్ర యువకుల, ఆంధ్ర ప్రజల పెత్తనమే కొనసాగింది. కాబట్టి గట్టిగా కొట్లాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం. ఈ ముఖ్యమంత్రి, ఇప్పుడు పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మనం చెప్పుకోవాలి. కేసీఆర్ గారి 9 సంవత్సరాలు 8 సంవత్సరాల పాలన తర్వాత నేనే మొగోడిని, నేనే మునగాన్ని, ఈ మొత్తం ఘోరాలు జరిగిపోతా ఉన్నాయి తెలంగాణలో. దాన్ని ఉద్ధరించాలంటే నా అసుంటి మొగోడే కావాలా అని చెప్పి రకరకాల అబద్ధాలు ప్రచారం చేసి అప్పటికే 20,00,000 కోట్ల రూపాయలతోటి కొనుగోలు జరుగుతున్నటువంటి తెలంగాణలో ఒక్క 10,000 కోట్లు ఇస్తే నేను ప్రతి గింజ కొని చూపిస్తా, దమ్ముంటే ఆ పగ్గాలు నా చేతిలో పెట్టాలా అని చెప్పి సవాల్ చేసినటువంటి మొగోడు ఈరోజు ఆ మొగోడి మొగతనం ఏమైంది అని మేము ప్రశ్నించదలుచుకున్నాం. మరి ఆయన అక్కడుండి హైదరాబాద్లో ఉండి చేస్తున్నటువంటి అరాచకాలు కింద స్థాయి వరకు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు, గతంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు, మా నాయకులు, మా ప్రియతమ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో మరి ఎక్కడనో భోపాల్లోనో మధ్యప్రదేశ్లోనో ఉన్నటువంటి స్కీమ్ని నిజామాబాద్ తీసుకురావాలా, దానివల్ల ఇక్కడ చాలా వరకు భూమి ఏదైతే ఉందో సాగులోకి లేదు, దాన్ని సాగులోకి తీసుకురావాలని చెప్పి పైప్ లైన్ పద్ధతిలో ఇరిగేషన్ తీసుకురావాలని చెప్పి ఆ పద్ధతిలో కేసీఆర్ గారిని ఒప్పించి 2,000 చిల్లర కోట్లు ఆ ప్రాజెక్ట్ కోసం శాంక్షన్ చేయించుకుంటే మరి అందరికీ నీళ్ళు వస్తే పేరుండదు, అన్యాయం జరిగిపోతా, నేను ఎమ్మెల్యే గెలవనని చెప్పి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మంచిపల్లి ఉన్నటువంటి 2-3 గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి ఆ ప్రాజెక్ట్ని కాకుండా ఆ ఉద్యమాన్ని వెనుకుండి నడిపించినటువంటి చరిత్ర మనం చూసినాం. ఈరోజు గెలిచిన తర్వాత కూడా ఇక్కడున్నటువంటి మొగోడు ఒక మాట ఇచ్చిండు. గెలిచిన తర్వాత కూడా మంచిప ప్రజలకు న్యాయం చేయదలుచుకోకపోగా నేను కిందున్నటువంటి గడుకోలు పంప్ హౌస్ ద్వారా సిరికొండ వరకు, ఇటు మళ్ళా ఇటు కూడా మరి జక్రాన్పల్లి ఇటంతా, తర్వాత పైన ఉన్న సారంగపూర్ పంప్ హౌస్ ద్వారా అక్కడున్నటువంటి మండలాలకు నేను నీళ్ళు ఇస్తా, ఈ ఏదైతే ప్రాజెక్ట్ ఆగిపోయిందో ఆ ప్రాజెక్ట్ని నేను ముందుండి కంప్లీట్ చేస్తా అని చెప్పి 2 సంవత్సరాల క్రితము ఈ ఎమ్మెల్యే మాట ఇచ్చిండు. మరి ఆ మాట ఏమైంది అని నేను అడుగుతున్నా. ఈరోజు గడుకోలు ప్రజలు వాళ్ళ ఇబ్బందులు మామూలు కాదు. అక్కడ దాకా పాపం వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళకు కట్టినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయలేని దద్దమ్మ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు మీ ద్వారా చెప్పదలుచుకున్నా. మరి ఇక్కడ ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. సొసైటీల్లో అన్యాయాలు, పర్చేసింగ్లో, ప్యాడీ పర్చేసింగ్లో అన్యాయాలు. మరి ఏ ధర గతంలో కేసీఆర్ గారు మన వరికే కాకుండా మక్కలకు కానీ, శనగలకు కానీ, మరి సోయాలకు కానీ అన్ని రకాల పంటలకు, పసుపుకు కానీ మద్దతు ధర ప్రకటించి ఇచ్చినటువంటి చరిత్ర మనం చూసినాం. ఈరోజు ఎక్కడుంది ఆ మద్దతు ధర అని నేను మీ ద్వారా వీళ్ళందరినీ కూడా నాయకులను ప్రశ్నించదలుచుకున్నాం. ఇది కాకపోగా మనము ఇంకా మరిన్ని వైఫల్యాలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఒక 70 లక్షల, ఇంచుమించు 70 లక్షల రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు కాళేశ్వరం కట్టి చూపించిండు 3 ఏళ్లలో మన కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టి చూపించిండు. అదే 3 ఏళ్లలో మిషన్ భగీరథ తోటి మనకున్న ప్రాజెక్టుల ద్వారా మరి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ నల్లా ఇచ్చిండు. మరి ఇదే 3-4 ఏళ్లలో మిషన్ కాకతీయ ప్రోగ్రాం తీసుకొని ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొలుసు కట్టు చెరువులన్నీ కూడా బాగు చేసిండు. ఎవరి కోసం చేసిండు? మా రైతుల కోసం చేసిండు. మా కోసం కాదు. ఈరోజు నువ్వు అంటున్నావు నేను చేస్తున్న డెవలప్మెంట్ నా ఇంటికి తీసుకుపోతలే అని. అప్పుడు కూడా కేసీఆర్ గారు అదే మాట అంటే ఈరోజు నువ్వు దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి నువ్వేం చెప్తున్నావు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అందరు కలిసి 900 కోట్ల రూపాయల భోజనాలు చేసిర్రు, 900 కోట్ల రూపాయల భోజనాలు చేసిరని బుకాయిస్తా ఉన్నావు నువ్వు. మరి అదేవిధంగా అక్కడున్న లెక్కలు కూడా తీస్తా అంటున్నావు. నువ్వు లెక్కలు తీసే టైం అయిపోయింది. ఈ 3 సంవత్సరాలని నువ్వు నీ దమ్ముంటే కేటీఆర్ గారి మీద చేసిన ఆరోపణలకు, కేసీఆర్ గారి మీద చేసినటువంటి ఆరోపణలకు,
హరీష్ అన్న గారి మీద చేసినటువంటి ఆరోపణలకు ఈ పాటికే వాళ్ళు నువ్వు జైలుకి పంపించాలి. ఏమైంది? చేతన అయితలేదు. ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేయలే, అవినీతి చేయలేదు, అది ప్రూవ్ చేయలేకపోతున్నావు. ఇంకోటి ఏమంటావు, వీళ్ళని జైలు వేస్తే మళ్ళీ నా లెక్కనే ముఖ్యమంత్రి కూర్చుంటాడని చెప్పి ఆ సెంటిమెంట్ని వాడుతూ నువ్వు ఆరోపణ చేస్తున్నటువంటి తప్పులు కూడా నిరూపించలేకపోతున్నావు. ఈ దద్దమ్మ మాటలు, దద్దమ్మ చాతలతోటి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత మహిళలకు నువ్వు ఏదైతే చేస్తున్నావు అది చేసిన తర్వాత మిగతా నువ్వు ఏం చేసినావా అని నేను అడుగుతున్నా. ఇదే ఈ రైతన్నలు ఈరోజు ఇబ్బంది పడితే ఈ పేపర్లల్లో ఛానళ్ళల్లో వచ్చి ఇజ్జత్ పోతున్నారని చెప్పి ఆప్ ద్వారా యూరియా సప్లై చేయడం స్టార్ట్ చేసుకుంటాం. ఫెయిల్ అయిందా లేదా? అది ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు రైతులు రోడ్లు ఎక్కుతున్నారు కదా. మరి ఈ మాత్రం సోయినికి లేదా? కొట్లాడిన తెలంగాణ టైంలో నీ పార్టిసిపేషన్ ఏముండే? మరి అటువంటిది నువ్వు ఒక్కసారి కూడా జై తెలంగాణ అని నువ్వు అనలే నీ నోటి ద్వారా. ఎన్నో ప్రోగ్రాంలు పెట్టినావు. నువ్వు పెట్టిన ప్రతి ప్రోగ్రాం కూడా మిస్ ఇండియా ప్రోగ్రాం పెడితే నీ పక్కనున్నటువంటి నీ చెంచగాళ్ళు వచ్చిన ఆ మిస్ ఇండియా కంటెస్ట్ చేసే వాళ్ళందరినీ కూడా గోకుతున్నారని చెప్పి ఆరోపణ చేసి యూకేకి సంబంధించినటువంటి ప్రపంచ సుందరి పోటీలకు వచ్చినటువంటి ఆ సుందరిమణి తిట్టి పోసి మన్ను పోసి పోయింది. అయినా నీకు సిగ్గు రాలే. నువ్వు తీసుకునే ప్రతి ప్రోగ్రాంలో కూడా నవ్వుల పాలవుతున్నావు తప్ప నువ్వు రైతులకేం బాగు చేస్తలేవని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ రోజు కొనుగోలు కేంద్రాలు 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మేము వడ్లు కొనుగోలు చేసినాం. ఆ రోజు రైతు బంధు తీసుకుంటే, రైతు బంధు వచ్చినప్పుడు మేమంతా కూడా ఎంత సంతోషపడ్డామంటే, రైతు బంధు వల్ల ఒక 10,000 రూపాయలు సంవత్సరానికి రైతుకు మద్దతు ధర దొరుకుతున్నది. దాంతో మందులో, యూరియాలో, లేకపోతే పెస్టిసైడ్స్, లేకపోతే విత్తనాలు కొనుక్కుంటారు మా రైతులు అని చెప్పి 10,000 రూపాయలు పంట సాయం చేసినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఆ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు ప్రోగ్రామ్ని కూడా నువ్వు అపహాస్యం చేసినావు. ఆ రోజు ఏమన్నావు? నువ్వు 2 సంవత్సరాలు ఇస్తున్నావు, నువ్వు దివానేగాడివి కాబట్టి 2 పంటలకే ఇస్తున్నావు, 3వ పంటకు ఎవరు ఇస్తారు? మీ తాత ఇస్తాడా అని అన్నావు. ఈరోజు మీ తాత ఇస్తున్నాడా అని నేను అడుగుతున్నా. మీ తాత ఇస్తున్నాడా అని అడుగుతున్నా. ఇస్తున్నావు వచ్చి 6,000 రూపాయలు, కానీ ఎన్ని ఎకరాలకు ఇస్తున్నావు? కనీసం 5 ఎకరాలకు ఇస్తా అన్నోడివి 2 ఎకరాలకు ఇచ్చినావు. నువ్వు బోనస్ ఇస్తా అన్నావు. ఎన్నిసార్లు ఇచ్చినావు బోనస్? ఎన్నిసార్లు ఇచ్చినావు? బోనస్ కూడా 2 సార్లు ఇచ్చినావు. ఇప్పటికే ఎన్ని పంటలు అయినట్టు? దగ్గర దగ్గర 3 పంటల చొప్పున 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల్లో 6 + 1 7 పంటలు అయినాయి నీకు. 7 పంటల్లో నువ్వు ఎన్నిసార్లు బోనస్ ఇచ్చినావు? ఎన్నిసార్లు రైతు భరోసా చేసినావు? ఎంతమందికి నువ్వు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నావు? ఎంతమందికి మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావు? ఈరోజు విద్యార్థులు చదివితే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. నువ్వు అన్నీ కూడా దాచుకొని ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఫ్యూచర్ సిటీ కడతావా? నువ్వు ఫ్యూచర్ సిటీ ఆ రైతుల ఆత్మహత్యల పునాదుల మీద నువ్వు ఫ్యూచర్ సిటీ కడుతున్నావు. పునాదులు ఆగుతాయా? నువ్వు కట్టే ఫ్యూచర్ సిటీ పునాదులు లేని ఫ్యూచర్ సిటీ ఖచ్చితంగా ఆగది. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, ప్రజలకు కానీ మహిళలకు కానీ, ఈరోజు మహిళా సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకేదో ఫ్రీ బస్ ఇచ్చి మీ భర్తలకి మీకు మధ్యలో పొరపచ్చాలు తీసుకొచ్చే విధంగా ఈ ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి ఏ రకంగా మంచోడవుతాడో మీరు ఆలోచించాలి. ఆయన మీకు ఆశ పెడుతున్నాడు, దీని తర్వాత ఇంకో ఆశ పెడతాడు, దీని తర్వాత ఇంకో 6 నెలలు 2 నెలలు ఎలక్షన్ ఉందనగా మీకు ఏదో ఒకటి మళ్ళొక అడ్వాన్స్ ఇస్తున్నా 2,500 ఒక 6 నెలలకు అడ్వాన్స్ ఇస్తున్నా అని చెప్పి డబ్బులు చేతిలో పెడతారు. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆ పైసలు తీసుకునే ముందు మీ భర్తలు రైతులు పడుతున్న ఈ బాధలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మీరు రైతులు మీ భర్తలే కదా, మీ అన్నలే కదా, మీ తమ్ముళ్ళే కదా, మీ మామలే కదా ఈ రైతులు. మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర కాజేసినటువంటి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు మరి మీకు ఈ ఫ్రీ బస్ అని చెప్తున్నాడు. ఆ ఫ్రీ బస్సు కూడా మీరు చేయబెట్టి ఆపితే ఎన్ని జాగాల్లో ఆపుతుంది? ఎన్ని బస్సులు ఇస్తున్నారు? ఈరోజు కొన్ని గ్రామాలల్లో పాపం కాలేజీకి పోయే స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆర్టీసీ చైర్మన్ ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్ వస్తుండే. గవర్నమెంట్ కాలేజ్కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ అందరు కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. అటు సిరికొండ మండలం హొన్నాజిపేట సైడ్ నుంచి అక్కడ ఆపేసిన బస్సులను కూడా పునరుద్ధరించి మరి అక్కడి నుంచి కామారెడ్డి వెళ్ళే బస్సులను కూడా అడగంగానే శాంక్షన్ చేయించినటువంటి ఘనత మా నాయకుడికి ఉన్నది, మా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఉన్నది.
మా ప్రభుత్వానికి ఉండే అప్పుడు. ఈరోజు ఎంత ఇక్కట్ల పాలు చేస్తున్నావు నువ్వు. ఈరోజు ఏం చెప్తున్నావు నువ్వు, బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి నువ్వు ఆయనకి ఏదో నువ్వు ఆయన దగ్గరకు పోయి కొద్దిగా మెప్పుకోలు మాటలు చెప్పి ఒక 2 సెల్ఫీలు దిగితే నీ మీద దయ చూపిస్తాడని నువ్వు అనుకున్నావు. ఆ రోజు కేసీఆర్ గారు ఏ రకంగా అవమానపడ్డాడో చూసినాం మనం. అందుకే నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఆయన పోకపోతుండే. ఎందుకు, ఆయన అలిగిండు, నువ్వు ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి జిఎస్టీ పంపిస్తే మాకు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి అలిగిండు. ఈరోజు నువ్వు అలుగుతలేవు, నువ్వు తిడతలేవు, నువ్వు సీదా పోయి దండాలు పెడుతున్నావు. నువ్వు పార్టీలో జాయిన్గా అంటే కూడా ముసిముసిగా నవ్వుతున్నావు. నువ్వు ఎంత మెప్పుకోలు మాటలు చెప్పినా ఆయన లొంగుతలేడు, మోదీ లొంగుతలేడు. ఈరోజు ఏమంటున్నావు నువ్వు మళ్ళా, మొన్న క్యాబినెట్ మీటింగ్లో మేము 30 రకాల సీడ్స్ ఉంటే దాంట్లో 7 రకాల సీడ్స్ మాత్రమే అవి వేస్తేనే మేము బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు బుకాయిస్తున్నాం. 7 రకాల విత్తనాలకు మీరు వేసుకుంటే చేస్తున్నాం. ఈరోజు ఏం చేసిండు ఈ విత్తనాల విషయమే కాకుండా క్యాబినెట్లో ఇంకో నిర్ణయం తీసుకోండి. ఇదే రేవంత్ రెడ్డి ఏంది, రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకోవడం, మొన్న క్యాబినెట్లో ఈ విత్తనాలే కాకుండా ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు. ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్పెసిఫికేషన్ ఇస్తుందో, ఏదైతే వాళ్ళు నిర్ణయించిన ఈ సైజు ఈ లెంత్, ఆ సైజు ఆ లెంత్ ఉన్న వాళ్ళ స్పెసిఫికేషన్స్ బట్టే మేము కొనుగోలు చేస్తాం, మీ ఇష్టారాజ్యానికి మీరు పొలాలు వేసుకుంటా వెళ్ళిపోకండి అని చెప్పిండు. కనీసం ఇప్పటికన్నా మనం కళ్ళు తెరవాలి. ఈరోజు కూడా మనం మబ్బులో ఉంటే, ఈరోజు కూడా మనం మత్తులో ఉంటే, మనం ఈరోజు ఏదో దినం గడిచిపోతుంది, రేపు ఇంకా కాలం బాగుండదు, రేపు వర్షాలు లేవు, వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు రాబోయే వారం కూడా మళ్ళీ వర్షాలు మళ్ళీ పోస్ట్పోన్ అయినాయి అని చెప్పి. దానికోసం ఈయన ఏం ప్రణాళిక చేస్తున్నాడు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు కరువు మండలాలుగా ప్రకటించాలని నువ్వు ముందస్తుగా కరువు మండలాలు ప్రకటించి రైతులందరినీ కూడా నువ్వు ఆదుకోకపోతే నిజంగా బీఆర్ఎస్ పార్టీయే కాదు, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ మొబిలైజ్ చేస్తాం, మేము దీన్ని ఉద్యమంగా మారుస్తాం, నిన్ను ఊర్లలో తిరగకుండా చేస్తామని చెప్పి సీదా ఇది స్ట్రేట్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం. మేము మమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు, దయచేసి చెప్తున్నా. నేను ఈ కొనుగోళ్ల విషయంలో ఇప్పుడు రాబోయే కాలంలో, ఇప్పుడు గతంలో పండించిన విత్తనాలు కూడా చాలా వరకు ధాన్యం కూడా పెండింగ్ ఉన్నది, ఇంకా చాలా గ్రామాల్లో తీసుకోలే. అప్పటికే యూరియా సప్లై కూడా ఒక విడత అయిపోయింది, ఒక విడత అయిపోయినా ఇంకా చాలా మందికి యూరియా అందలే. మరి పోనీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నువ్వు ఆ డబ్బులు ఏదో ఇస్తాను 10,000 12,000 అది ఏమైనాయి అని చెప్పి అడుగుతున్నాం మేము. ఇప్పుడు రాబోయే గడ్డు కాలానికి నీ ప్రణాళిక ఏందో ముందస్తుగా నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెట్టి చెప్పాలి, ఇది మా డిమాండ్. ఇంకోటి స్పెషల్గా రైతు బీమా కూడా ఎగురుతూ ఉన్నాడు. రైతు బీమాకు ఎల్ఐసి డబ్బులు కట్టలే, 1800 ఎంతో ఉంటుంది. ఆ బీమా పాలసీ పైసలు కూడా కట్టలేదు. ఎందుకు కడతలేవు? లెక్క తీస్తే 300 పైగా రైతులు 7,000 మా సర్పంచ్ గారు చెప్తున్నారు, 7,606 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ డిప్రెషన్లకు పోయేదానికి కారణం కేవలము నువ్వు కరెంట్ ఇవ్వకపోవడం, రైతు బీమా ఇవ్వను అని చెప్పి నువ్వు కరాఖండిగా చెప్పడం. మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళను కూడా పార్టీ కార్యకర్తలాగానే నువ్వు గుర్తిస్తున్నావు తప్ప ఒక ప్రజగా నువ్వు గుర్తిస్తలేవు, ఒక జనంగా నువ్వు గుర్తిస్తలేవు. నువ్వు 3 జెండాలు ఎత్తే పాట పెడితే ఓట్లు వేసిన వాళ్ళని కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో సహా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో ఓడిపోయిన చోట్ల, మరి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇచ్చేదాకా నేను పనిచేయ అని చెప్పి ఆయన అలిగి కూర్చున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఎవ్వరు కూడా పల్లెత్తు మాట అంటలే. కాంగ్రెస్ నాయకుల విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. ఈరోజు రైతులు వ్యతిరేకిస్తున్నారు, ఈరోజు ఇంకా మహిళలు కూడా రేపు పొద్దున వ్యతిరేకిస్తారు. తులం బంగారం ఇస్తలే అని చెప్పి, స్కూటీ ఇస్తలే అని చెప్పి, మహాలక్ష్మిలో 2,500 ఇస్తలే అని చెప్పి మహిళలు కూడా రోడెక్కే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు, నీ నాయకులు ఎవరైతే ఉన్నారో, నీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను విచ్చలవిడిగా మట్టి వ్యాపారము, మొరం వ్యాపారము, ఇసుక వ్యాపారము చెయ్యడానికి నువ్వు వెనకుండి ప్రోద్బలం ఇస్తున్నావు. వాళ్ళు కడుపు నింపుకొని మరి ఈరోజు గ్రామాల మీద ఆంబోతుల్లాగా పడి
మరి వాళ్ళు ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ చెప్తున్నారో వాళ్ళను మీ ఇండ్లు క్యాన్సిల్ చేస్తాం, మీ పెన్షన్లు క్యాన్సిల్ చేస్తాం, మీకు వచ్చే పాలసీ స్కీమ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఆంబోతులాగా ఇంద్రమ్మ కమిటీల రూపంలో ఊర్ల మీద పడి అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా మేము డైరెక్ట్గా వార్న్ చేస్తున్నాము, ఇది మామూలుగా ఆగే ఉద్యమం కాదు. నువ్వు గతంలో చూసినావు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను, నువ్వు ఉద్యమంలో ఉన్నావు, నువ్వు అప్పుడు ఇదే ఉద్యమకారులు పులుల్లాగా గర్జిస్తే అప్పుడు వీళ్ళందరి పోరాటం మీద నువ్వు కొన్ని పదవులు అనుభవించినవు, నీకు ఇచ్చిన అవకాశాలను నువ్వు సద్వినియోగపరచకపోగా ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్సీ పదవి పెట్టుకొని ఎమ్మెల్యేకి నిలబడ్డావు. నువ్వు అంత దౌర్భాగ్యుడివి. ఈ అరాచకాలను కనుక అడ్డుకట్ట వేయకపోతే ఇదే ఉద్యమకారులు నిన్ను తరిమి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫైనల్గా మేము చెప్తున్నాం ఒకటి ఏందనంటే, రైతుల్ని పట్టించుకోండి. లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానిస్టేబుల్ పోస్టులు 5,000 ఖాళీలు ఉంటే 5,000 పోస్టులు భర్తీ చేస్తున్నారంట. అదేవిధంగా ఇందాక చెప్పినాం జీపీలో కూడా ఫండ్స్. యూసుఫ్ భాయ్, మీకు ఇప్పుడు జీపీ ఫండ్స్ యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉందా? ఇస్తలే కదా మీకు నర్సన్న? స్పెషల్ గేమ్ లేదు అంటే ఎవరికి కూడా లేదు కదా. వస్తే సెంటర్ నుంచి వస్తే అన్ని పైసలు 160 రూపాయలు 165 రూపాయలు కేసీఆర్ గారు కూడా కలిపి ఇస్తుండే 320 రూపాయలు పర్ పర్సన్ గ్రామాల్లో. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పైసలు ఇస్తలేదు. అది బిల్స్ కూడా ఫ్రీజింగ్ పెడుతుంది. సరే ఇవన్నీ కాదు, మనకు మేజర్గా ఇప్పుడు వచ్చే పదవిలో ఉండే వాళ్ళకి ఇబ్బందులు, తర్వాత పాపం వాళ్ళు పస్తులుండి కూడా పదవులు చేస్తారు. కానీ రైతన్నలు ఇబ్బంది పడొద్దు. మేము మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇదే పద్ధతి కొనసాగితే మళ్ళా మిమ్మల్ని గద్దె దించేటందుకు ఒక కేసీఆర్ అవసరం లేదు. ప్రతి ఒక్క రైతు కేసీఆర్ మీ మీదికి రెబెల్ అవుతారు, రివోల్ట్ అవుతారు. విప్లవం, ఏదైతే విప్లవం ఉందో అది ఖచ్చితంగా దగ్గరలోనే వస్తుంది. కాక్రోచ్ పార్టీ వచ్చింది, అట్లా ఆ పార్టీ ఇక్కడ అవసరం ఉండదు. బీఆర్ఎస్ పార్టీ చాలు, మీ మొఖాలకి బీఆర్ఎస్ పార్టీ చాలు. నేను చేసే ఉద్యమాలే చాలు మీ మొఖాలకి. దయచేసి ఈ విషయం మీరు అర్థం చేసుకొని ఆ దిశగా మీరు ప్రణాళిక చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రెస్ ద్వారా నిజామాబాద్ రూరల్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మీడియా సమావేశాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్న మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా 7 మండలాల నాయకులు ఇక్కడికి వచ్చిండ్రు. సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, నిజామాబాద్ రూరల్, మోపాల్ సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి వచ్చిండ్రు. వారందరికీ కూడా, డిచ్పల్లి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేరు పేరున అదే ఒక్కొక్కల పేర్లు తీయడం కొంచెం మెయిన్. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.